హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బిగ్ బ్యాష్ లీగ్లో 28వ మ్యాచ్ అయిన మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్ మ్యాచ్ అనాలిసిస్ చూద్దాం. సో ఈ టూ టీమ్స్ అయితే సిడ్నీ సిక్సర్స్ పాయింట్స్ టేబుల్లో కొంచెం స్ట్రాంగ్గా ఉంది, బట్ మెల్బోర్న్ స్టార్స్ కొంచెం తక్కువ పాయింట్స్తో ఉంది. సో బట్ బోత్ టీమ్స్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇటు ఆల్రౌండర్స్, ఇటు బ్యాట్స్మెన్, ఇటు బౌలింగ్తో చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. సో ఒకసారి మనం ఈ టీమ్స్ యొక్క అనాలిసిస్ చేద్దాం. సో ఇక చూసుకుంటే మెల్బోర్న్ స్టార్స్ ఈ యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇందులో బోత్ ఆల్రౌండర్స్, బౌలింగ్, బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. అందులో మనం ఫస్ట్ చెప్పుకునేది మార్కస్ స్టోయినిస్. సో ఇతను మనకి బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. అటు పవర్ హిట్టింగ్ బ్యాటింగ్తో, అలాగే మీడియం పేస్ బౌలింగ్తో చాలా బాగా ఆడే వ్యక్తి. సో ఇతను కనుక బ్యాటింగ్ ఫామ్లోకి వస్తే సో టీంకి అయితే తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. సో ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ చూసుకుంటే కనుక మ్యాక్స్వెల్ కూడా మంచి ఆల్రౌండర్. సో పవర్ హిట్టింగ్ చేస్తే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇతను. సో సిక్సెస్ని అలవోకగా కొట్టే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి మనకి. సో ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే ఇండియాతో మ్యాచెస్ చూసుకున్నాం, మిగతా టీమ్ మ్యాచెస్తో చూసుకున్నాం. సో మ్యాక్స్వెల్ అయితే బ్యాటింగ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఈజీగా అలవోకగా సిక్సెస్ కొడతాడు. అటు స్పిన్ అని కాదు, ఫాస్ట్ అని కాదు, సో ఏ బౌలర్ అన్నా లెగ్ చేయడం ఫామ్లో ఉంటే కనుక. సో అటు బౌలింగ్లో కూడా ఆఫ్ స్పిన్ బౌలింగ్ అయితే చాలా బాగా వేస్తాడు. సో దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఎంత బాగా ఆడతాడు అన్నది. సో ఇతను కనుక ఫామ్లోకి వస్తే కంపల్సరీ మెల్బోర్న్ స్టార్స్ అనేది ఫామ్లోకి రావడం ఖాయం. సో ఇక నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్ తర్వాత చూసుకుంటే కనుక మనకి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లో కార్ట్రైట్, వెబస్టర్. సో వీళ్ళిద్దరు కూడా ఎటువంటి సిచ్యువేషన్లోనూ బ్యాటింగ్ చేసే సత్తా ఉంది వీళ్ళకి. సో కాబట్టి వీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ టీంకి. అలాగే ఇంకా లోయెస్ట్ చూసుకుంటే కనుక మనకి బౌలర్స్ విషయానికి వస్తే బౌలర్స్ వచ్చి మనకి సిడిల్, బ్రాడీ. సో వీళ్ళిద్దరూ చాలా ఫాస్ట్ బౌలింగ్ వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ప్రీవియస్గా చూస్తే బౌలింగ్ అయితే చాలా బలంగా ఉంది. వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అటు స్టార్టింగ్ ఓవర్స్లో, ఎండింగ్ ఓవర్స్లో చాలా స్ట్రాంగ్గా బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇక ఇది ఈ టీం యొక్క మెల్బోర్న్ స్టార్స్ టీం యొక్క అనాలిసిస్. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే సిడ్నీ సిక్సర్స్ ఈ బిగ్ బ్యాష్ లీగ్లో చాలా అదరగొడుతుందని చెప్పొచ్చు. సో బేసిక్గా చూసుకుంటే దీని కెప్టెన్ మోరిస్ హెన్రిక్స్ వచ్చి ఇతను పవర్ఫుల్ బ్యాటింగ్ చేయగలడు, అలాగే బౌలింగ్ కూడా చేయగలడు. సో ఇతను హిట్టింగ్ పవర్ చూస్తే సిక్సెస్ కూడా అలవాటుగా కొడతాడు. సో అది మన అందరికీ తెలుసు. సో దీంతో పాటు ఏంటంటే ఇతను టాప్ ఆర్డర్లో రావడం వల్ల కొంచెం బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చి టాప్ ఆర్డర్ చూసుకుంటే కనుక విన్స్ కూడా మనకి బ్యాటింగ్ బాగా చేస్తాడు, అలాగే ఫిలిప్స్ కూడా మనకి బ్యాటింగ్ బాగా చేస్తాడు. టాప్ ఆర్డర్ అంటే ఓపెనింగ్ చూసుకుంటే కనుక వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే కనుక మిడిల్ ఆర్డర్లో జోర్డాన్ సిల్క్, మరి లజ్లాన్ సాతో కూడా చాలా స్ట్రాంగ్గా టీం అయితే ఉంది. సో వీళ్ళ యొక్క బ్యాటింగ్ చూసుకుంటే ఎటువంటి సిచ్యువేషన్లోనూ బ్యాటింగ్ వీళ్ళు అలవోకగా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళు కనుక సో లాస్ట్ వరకు నుంచి ఉంటే భారీ స్కోర్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో అది మనకందరికీ తెలుసు. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే కనుక బౌలింగ్ విషయానికి వస్తే స్పీడ్ అటాక్ చాలా బెటర్ ఆప్షన్ వీళ్ళకి. సో అటు స్పిన్, ఇటు పేస్ కూడా చాలా అవకాశం ఉంది. లైక్ బెన్ కానీ, జాక్సన్ కానీ. సో వాళ్ళ స్పీడ్ అటాక్ అయితే మనం చెప్పవలసిన అవసరం లేదు. సో బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇంకా స్పిన్నర్ల విషయానికి వస్తే స్పిన్ కూడా బాగుంది. సో స్పిన్నర్స్ కూడా వీళ్ళు చేసే ఛాన్స్ ఉంది. సో ఇక ఇందులో చూసుకుంటే మనకి ఓవరాల్ ఇది టూ టీమ్స్ యొక్క అనాలిసిస్. ఓకే, సో ఇక స్టాటిస్టిక్స్ చూద్దాం. స్టాటిస్టిక్స్ చూస్తే కనుక ఇది బేసిక్గా ఈ టీం వచ్చి ఈ మ్యాచ్ వచ్చి మనకి జనవరి 9th 1:45 AM స్టార్ట్ అవుతుంది. మెల్బోర్న్ స్టేడియం, మెల్బోర్న్లో స్టార్ట్ అవుతుంది, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే మెల్బోర్న్ స్టార్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ ఓడిపోయింది, 2 మ్యాచెస్ నెగ్గింది. సిడ్నీ సిక్సర్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ నెగ్గింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. సో ఇక్కడ చూసుకోవాలి వాళ్ళ స్ట్రాంగ్నెస్ ఎంత ఉందో. నెక్స్ట్ చూసుకుంటే హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో 1 మ్యాచ్ అయితే మెల్బోర్న్ స్టార్స్ నెగ్గింది, 9 మ్యాచెస్ అయితే సిడ్నీ స్టార్స్ నెగ్గింది. ఇక లాస్ట్ పాయింట్ టేబుల్ చూసుకుంటే కనుక ఈ బిగ్ బ్యాష్ లీగ్లో టోటల్ సిడ్నీ సిక్సర్స్ వచ్చి 6 మ్యాచెస్ అయితే ఆడింది. అందులో 4 win అయింది, 1 లాస్ అయింది. సో ఓవరాల్గా 9 pointsతో ఉంది. నెక్స్ట్ అలాగే
మెల్బోర్న్ స్టార్స్ వచ్చి 7 మ్యాచెస్లో 2 మ్యాచెస్ అయితే వన్ అయింది, 5 మ్యాచెస్ అయితే లాస్ అయింది. సో 4 పాయింట్స్తో. సో ఈ ఓవరాల్గా పాయింట్ టేబుల్స్ని బట్టి సిడ్నీ సిక్సర్స్ కొంచెం ముందంజలో ఉందని చెప్పొచ్చు. నేను ఇంకా టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో మెల్బోర్న్ స్టార్స్ 20% నెగ్గింది, బట్ లాస్ట్ 10 మ్యాచెస్లో సిడ్నీ సిక్సర్స్ 80% నెగ్గింది. సో హైయెస్ట్ స్కోర్, యావరేజ్ స్కోర్ చూసుకుంటే డిఫరెన్స్ మీరు చూడండి. నెక్స్ట్ ఇక మెల్బోర్న్ గ్రౌండ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మాక్సిమం 31% హ్యూమిడిటీ, 1% రెయిన్ ఛాన్స్ ఉంది. సో వెదర్ చూస్తే మనం ఏమి లైక్ ప్రాబ్లం క్రియేట్ చేయదని అనుకోవచ్చు. సో వెదర్ అయితే బాగానే క్లియర్గా ఉందని అనుకోవచ్చు. నెక్స్ట్ వెన్యూ స్టాట్స్ చూసుకుంటే కనుక టోటల్ 73 మ్యాచెస్లో 42% ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ అయితే విన్ అయినాయి, 55% సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ అయితే విన్ అయినాయి. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ వచ్చి 157, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ వచ్చి 143. సో హైయెస్ట్ టోటల్ వచ్చి 273 ఫర్ 2 వికెట్స్, లోయెస్ట్ టోటల్ వచ్చి 58 ఫర్ 3 వికెట్స్. హైయెస్ట్ వచ్చేది వచ్చి 186 ఫర్ 7 వికెట్స్, లోయెస్ట్ డిపెండ్ వచ్చి 134 ఫర్ 8 వికెట్స్. Based on this match analysis, match winner వచ్చి Sydney Sixers. Please join our Telegram channel for more updates and entries. Channel link was given in description. Thank you.